డిఎస్సి ఎస్జిటి రాస్తున్నారు అంతేనా? దీంట్లో తెలుగు అంతేనా? ఎన్ని మార్కులు? 9 మార్కులు కంటెంటు, 3 మార్క్స్ మెథడ్స్, మొత్తం 12 మార్కులు. ఈ 12 మార్కులు అనేటివి చిన్న అంశమా పెద్ద అంశమా? డిఎస్సి రాసే వాళ్ళకి 12 మార్కులు అనేటివి చిన్న అంశమా పెద్ద అంశమా? చాలా పెద్ద అంశమే అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఆమె పాపం పాయింట్స్లలో పోయింది, మా మిత్రులు కూడా పాయింట్స్లలో పోయిండ్రు. సేమ్ మార్కులు వచ్చినా కూడా ఏజ్ డిఫరెన్స్తో పోయింది. అర్థమైంది? అంత క్రూషియల్గా ఉండే డిఎస్సిలో ఎస్జిటిలో అత్యంత ఎక్కువ కాంపిటీషన్ ఉన్నది కూడా ఎస్జిటికే కదా. బిఎడ్ కంప్లీట్ అయిన తర్వాత కూడా మళ్ళీ డిఎడ్ చేసి ఎస్జిటి రాస్తున్నారు, అవునా కదా? సో అంత కాంపిటీషన్ ఉన్నప్పుడు ఈజీగా వచ్చే 12 మార్కులని వదులుకుంటారు ఎవరన్నా? నేను ఈజీగా వచ్చే మార్కులు అని అన్నా, కరెక్టేనా? మీరు మిగతా సబ్జెక్టులతో పోలిస్తే తెలుగు ఈజీగా వస్తుందా రాదా? మ్యాథ్స్తో పోల్చిన, ఫిజిక్స్తో పోల్చిన, ఈవెన్ సోషల్తో పోల్చిన, ఇంగ్లీష్తో పోలిస్తే అయితే ఇంకా మరీ ఈజీ, అవునా కదా? సులభంగా వచ్చే తెలుగు మార్కులని వదులుకోకూడదు, అవునా? కాబట్టి నేనేం చెప్తా అంటే 12కు 12 మన మార్కులు ఉండాలి, దాంట్లో ఏమాత్రం పోకూడదు. దానికోసం మనం ఎట్లా ప్రిపేర్ కావాలి అనేది మనం చర్చ చేద్దాం. దీంట్లో ప్రాచీన ఆధునిక కవులు, రచయితలు, విశేషాలు, కావ్యాలు, రచనలు, బిరుదులు, పురస్కారాలు, రచనా శైలి, పాత్రలు, ఇతివృత్తాలు, నేపథ్యం ఇవి ఉంది. దీనికి ఏం చదవాలి మనము? ఏం చదివితే వస్తుంది ఈ బిట్స్ మొత్తం మనకు వస్తాయి అని అనుకుంటున్నారు? టెక్స్ట్ బుక్లు. మీరు పాత మోడల్ పేపర్స్ చూసిరా? ఎస్జిటి మోడల్ పేపర్స్, దాంట్లో కేవలం టెక్స్ట్ బుక్కుల నుంచే వచ్చినాయి ఆ ప్రశ్నలు. దాదాపు 30% క్వశ్చన్లు బయట నుంచి వచ్చినాయి. ఎన్ని? 30%. ఒక 70% పుస్తకం నుంచి వస్తే 30% బయట నుంచి వచ్చింది. మరి అవుట్ ఆఫ్ సిలబస్ అని మనం కోర్టులో కేసు చేయొచ్చా? వేయలేము. ఎందుకు అనేది చెప్తా. తర్వాత వివిధ సాహిత్య ప్రక్రియలు, లక్షణాలు, వివరాలు, ఇతిహాసం, పురాణం, ప్రబంధం, శతకం, కథాకావ్యం, వ్యాసం, కథ, కథానిక, నవల, స్వీయ చరిత్ర, జీవిత చరిత్ర, యాత్రా చరిత్ర, వచన, కవిత, గేయం, ఈ ప్రక్రియలు చెప్పిండు. ఈ ప్రక్రియలకు కూడా మనకు 3వ తరగతి నుంచి 10వ తరగతి దాకా పుస్తకాలలో ప్రతి ప్రక్రియ గురించి ఒక 4-5 వాక్యాలు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 4 లేదా 5 వాక్యాలు ఉన్నాయి. చూసిరా మీరు? ఆ వాక్యాలలోకి వెళ్ళే ప్రశ్నలు వచ్చినాయా? అబ్జర్వ్ చేసిండ్రా ఎప్పుడన్నా? రాలే. ఆ ప్రక్రియ నుంచి ఇవన్నీ పుస్తకంలో ఉన్నాయి. మీరు 3వ తరగతి నుంచి మొదలు పెడితే 10వ తరగతి దాకా చూస్తే ఈ ప్రక్రియలన్నీ ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? ఎంత ఉన్నది? ఒక్కొక్క ప్రక్రియ గురించి 4-5 వాక్యాలు మాత్రమే ఉన్నది. అర్థమైంది? అంతకంటే ఎక్కువ లేవు. మరి ప్రశ్నలేమో వేరే దాంట్లోంచి వస్తాయి. కాబట్టి ప్రతి ప్రక్రియ గురించి మనం క్షుణ్ణంగా చదవాలి అని అంటే నేను ఒక పుస్తకం పేరు చెప్తా. కదంబం అని పింక్ కలర్లో పుస్తకం ఉంటుంది. అవకాశం ఉంటే కొనుక్కొని, లేదంటే లైబ్రరీలో ఉంటే తీసుకొని, ఇక్కడ ఇచ్చినటువంటి ప్రక్రియలు ఉన్నాయి కదా, ఈ ప్రక్రియలు మాత్రమే. దాంట్లో ఒక 100-150 ప్రక్రియలు ఉన్నాయి. అవన్నీ చదవాల్సిన అవసరం లేదు. ఈ ప్రక్రియల్ని దాంట్లో టిక్కు కొట్టుకొని అవి చదవండి. మనం చెప్పుకుంటాము, ఎంత చెప్పుకున్నా మీరు ఒరిజినల్గా చదివిన దాంట్లోకి వెళ్ళి ఎంతో కొంత మనం మిస్ అవుతాం. మిస్ కాకుండానే నేను బిట్స్ క్లాస్ చెప్పే ప్రయత్నం చేస్తా, కానీ మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. దానికి ఎవరేం చేయలేము. కాబట్టి మీరు ఒకసారి అది చదవండి. మంచి పుస్తకం కదంబం, మూసీ పత్రిక వాళ్ళు వేసింది. ఆ పుస్తకం కనుక చదివితే ఇందులో వచ్చేటువంటి 2-3 మార్కులు కంపల్సరీ వస్తాయి. అది 2వ బిట్టు. మరి ఫస్ట్ బిట్కి ఏం చేయాలి? ఏదైతే 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు కవి పరిచయాలు ఉన్నాయో, ఏంటి కవి పరిచయాలు ఉన్నాయో, ఆ కవి పరిచయాలు కవుల పేర్లు రాసుకొని సాహిత్య చరిత్ర పుస్తకాలు దొరుకుతాయి మనకి. అర్థమైందా? సాహిత్య చరిత్ర పింగళ లక్ష్మీకాంతం పుస్తకం ఉంది, డాక్టర్ సి నారాయణ రెడ్డిది ఉంది, తర్వాత ద్వానా శాస్త్రి పుస్తకం ఉంది, నాగయ్యది ఉంది, తర్వాత ఆరుద్రది ఉంది,
ఇలా చాలామంది రాసినటువంటి సాహిత్య చరిత్ర పుస్తకాలు ఉన్నాయి. ఆ పుస్తకాలు మొత్తం చదవమని చెప్పట్లే. ఈ 3వ తరగతి నుంచి 7వ తరగతి దాకా ఉన్నటువంటి కవుల పేర్లు మీరు రాసుకున్నారు కదా, ఈ కవులను సాహిత్య చరిత్రలో చదవాలి. మనకి నన్నయ్య గురించి ఎన్ని ఉంటాయి? మా అంటే ఒక 10 వాక్యాలు ఉంటాయి దేంట్లో, టెక్స్ట్ బుక్లో. కానీ మనకి ఎగ్జామ్లో ఈ 10 వాక్యాలకి వెళ్ళి ఇవ్వట్లేదు. ఆ 10 బిట్లు కాదు, నన్నయ్య నుంచి ఒక 100 బిట్లు మనం ప్రిపేర్ అయితే ఏదో ఒకటి వస్తుంది. అట్లా తిక్కన, ఎర్రన, శ్రీనాథుడు, పాల్కురికి సోమనాథుడు, నన్నెచోరుడు, చేమకూర వెంకట కవి నుంచి మొదలు పెడితే నిన్న మొన్నటి శ్రీశ్రీ, గద్దర్ దాకా కూడా రావచ్చు. అర్థమైందా? సో మనకి పుస్తకంలో ఉన్నటువంటి కవులను బేస్ చేసుకొని ఆ కవులను మనము దేంట్లో చదవాలి? సాహిత్య చరిత్రలో చదవాలి. సాహిత్య చరిత్ర నేను ఆరుద్ర అన్నా అనుకోండి, ఇంత దొడ్డు పుస్తకాలు 4 ఉంటాయి. ఆ సెట్ చూసి ఇంత ఉంటుంది. మన జీవితం మొత్తం అయిపోతుంది సార్ అని అనుకుంటారు. ఏం అవసరం లేదు. అంత దొడ్డు పుస్తకంలో కూడా కవులు వీళ్ళే ఉంటారు. వీళ్ళని టిక్కులు పెట్టుకొని చదవాలి. అర్థమైందా? ఇది రెండో విషయం. తర్వాత మూడోది భాష వివిధ రూపాలు, శాసన భాష, గ్రాంధిక భాష, వ్యవహారిక భాష, మాండలిక భాష, ప్రసార మాధ్యమాల భాష. ఈ భాషా రూపాలకు సంబంధించి అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వాళ్ళది భాషా శాస్త్రం అని ఒక పుస్తకం ఉన్నది. 4th పేపరు, ఐ థింక్ 5th పేపర్ అనుకుంటా. ఆ పుస్తకం ఒకసారి చదివితే ఈ రూపాలన్నీ దొరుకుతాయి దాంట్లో. లేదు అంటే కనుక తెలుగు అకాడమీ వాళ్ళు కూడా ఒక పుస్తకం వేశారు. దాంట్లో కూడా మనకి ఈ భాషా రూపాలకు సంబంధించి ఉన్నాయి. ఇది చాలా తక్కువ మొత్తంలో ఉన్నటువంటి పుస్తకము, చాలా ఇంపార్టెంట్ ఉన్నటువంటి టాపిక్. దీని గురించి కూడా మనం మంచిగా స్పష్టంగా చెప్పుకుందాం, ఏం డౌట్స్ లేకుండా చెప్పుకుందాం. ఓకేనా? తర్వాత పదజాలము, వ్యాకరణాంశాలు అని 4వ బిట్ ఇచ్చింది. అంటే నేనేమనుకుంటున్నా అంటే 4 బిట్లు ఉన్నాయి, 9 మార్కులు ఉన్నాయి. అంటే ఒక్కొక్క బిట్ నుంచి 2 లేదా 3 ప్రశ్నలు వచ్చే అవకాశం ఉన్నాయి. అట్లా బేరీజ్ వేసుకొని మనం చదువుదాము. కానీ గత ప్రశ్నాపత్రాలని చూసిన అనుభవంతో చెప్తుంది ఏంటంటే, ఈ పదజాలము, వ్యాకరణాంశాలు ఉన్నాయి కదా, దీని నుంచి ఎక్కువ ప్రశ్నలు అడిగింది. అవునా? దీని నుంచి ఎక్కువ ప్రశ్నలు అడిగింది. 4-5 ప్రశ్నలు, 5-6 ప్రశ్నలు, 7-8 ప్రశ్నలు హాఫ్ మార్క్ కోసం ఉంటాయి కదా, 7-8 ప్రశ్నలు కూడా ఈ బిట్టు నుంచి అడిగిండు. పదజాలము, వ్యాకరణ అంశాలు మీకు ఈజీగా అనిపిస్తుంది. సార్ పదజాలంలో ఏముంటాయి? అర్థాలు, పర్యాయ పదాలు, నానార్థాలు, ప్రకృతి వికృతులు, జాతీయాలు, సామెతలు. అవునా? ఇవి దేంట్లో ఉన్నాయి? మామూలుగా అందరూ కూడా ఏమనుకుంటారు అంటే టెక్స్ట్ బుక్లో ఉన్న పదాలు, పుస్తకం వెనుక ఉన్నటువంటి అర్థాలు, పర్యాయ పదాలు, నానార్థాలు, ప్రకృతి వికృతులు అన్నీ పుస్తకం వెనుక మనకి ఇచ్చారు. కానీ మీరు పాత మోడల్ పేపర్స్ కానీ ప్రీవియస్ పేపర్లు కానీ చూస్తే అందులోకెళ్ళి ఇచ్చిండ్రా? ఇవ్వలే. లాస్ట్లోంచి ఇవ్వలే, పాఠం వెనుక ఉన్నవి ఇవ్వలేదు, పాఠం మధ్యలో ఉన్నటువంటి పదాలు కూడా ఇచ్చిండ్రు. ఒక్కొక్కసారి పుస్తకంలో ఎక్కడా లేని పదాలు కూడా మనకి ఇచ్చిండ్రు. మళ్ళీ ఈ మధ్య ఏం చేసి నేను ఇవ్వాలని ఒక ప్రీవియస్ పేపర్ చూస్తే 2 పదాలు ఇచ్చి ఆ 2 అర్థాలు రాయమన్నాడు. అర్థమైంది? ఒకదానికి అర్థం తెలిస్తే సరిపోదు, మనకు 2 తెలవాలి. అర్థమైందా? వితౌట్ లింక్, ఏం లింక్ లేని అర్థాలు కూడా పక్కకి ఇచ్చాడు. అర్థమైందా? సో అట్లాంటి దానికోసం మనము పాఠం చదివేటప్పుడు మనం మొత్తం పాఠం చదవాల్సిందే. ఆ విషయం తెలుసా తెలియదా? 3వ తరగతి నుంచి 10వ తరగతి దాకా ఉన్న పాఠాలు కవి పరిచయాలు, వ్యాకరణాంశాలు మాత్రమే కాదు, పాఠం మధ్యలోంచి కూడా ప్రశ్నలు అడుగుతున్నారు. ఒక కవిత పంక్తి ఇచ్చి ఇది ఏ రచయిత చేసిండు, ఏ పుస్తకం నుంచి తీసుకున్నారు అనే ప్రశ్న కంపల్సరీ ఒకటి ఉంటున్నది ఎస్జిటిలో. కాబట్టి పాఠం మొత్తం చదువుతారు కదా, ఎట్లాగో చదవాల్సిందే కదా. ఆ పాఠం చదివేటప్పుడు మీకు ఏ పదాలైతే అర్థమైతే లేవో ఆ పదాల కింద గీత గీసుకొని పెట్టుకోవాలి. అర్థమైంది? గీత గీసుకొని పెట్టుకొని మనకు డిక్షనరీలు దొరుకుతాయి కదా, ఆ డిక్షనరీలో చూసుకోవాలి. లేదు మన మిత్రుడిని అడిగి తెలుసుకోవాలి. లేదు ఇంటర్నెట్ సాయం ఉంది కదా, మన గూగుల్లో కూడా డిక్షనరీ ఉన్నాయి. ఓకేనా? నిఘంటు, తెలుగు నిఘంటు గూగుల్లో కూడా ఉంటుంది, దాంట్లో కొట్టి చూసుకోవాలి. కాబట్టి పదజాలము మీద పరిపూర్ణమైన అవగాహన రావాలి అంటే అందరూ చేసే పొరపాటు మీరు చేయొద్దు. అందరూ ఏం చేస్తారు? ఇందాక చెప్పినట్లుగా పాఠం వెనుక ఉన్న పదజాలం మాత్రమే చదివి మేము 100% రాసినాము, 100% చదువుకున్నాము, ఏ ప్రశ్న వచ్చినా మేము సమాధానం చెప్తాము అని అనుకునే పరిస్థితుల్లో ఉంటారు. అది తప్పు. అర్థమవుతుందా? అట్లా ఉండకూడదు.
పాఠం మధ్యలో ఉన్న పదాలు, పద్య భాగంలో సరే గద్య భాగంలో అయినా సరే పాఠం మధ్యలో ఉన్నటువంటి పదాలను అండర్లైన్ చేసుకొని లేకపోతే ఒక పేజీలో రాసుకొని వాటికి మీనింగ్స్ రాసుకోవాలి. అట్లా ఎవరైనా ఒకరు తయారు చేయండి, మిగతా వాళ్ళు దాన్ని షేర్ చేసుకుంటారు. ఒకరు అర్థాలు చేస్తారు, ఒకరు నానార్థాలు చేస్తారు, ఒకరు పర్యాయ పదాలు చేస్తారు, ఒకరు వ్యుత్పత్తి అర్థాలు చేస్తారు. అర్థమైందా? మీరు అందరు మళ్ళీ పంచుకోవచ్చు. లేదు నేను 3వ తరగతి చేస్తాను, 4వ తరగతి చేయి, నువ్వు 5వ తరగతి చేయి, నువ్వు 6వ తరగతి చేయి, ఇట్లా పని పంచుకొని చేస్తే కనుక లాభం ఎక్కువగా ఉంటుంది. నన్ను అడిగితే మాత్రం అన్నీ మీరు తయారు చేసుకుంటేనే ఇంకెక్కువ లాభం ఉంటుంది. మనకి 4 నెలల గ్యాప్లో ఇంత పని మనం చేసుకోగలుగుతాం. 12 మార్కుల కోసం ఈ మాత్రం పని చేయకపోతే కష్టమవుతుంది. అర్థమైందా? దానివల్ల మీకు కంటెంట్ పూర్తిగా అవగాహన వస్తుంది. ప్రశ్న ఏ మూల నుంచి ఇచ్చినా కూడా సమాధానం రాయగలుగుతారు. అర్థమైందా? నెక్స్ట్ వ్యాకరణ అంశాలు చాలా లిమిటెడ్గా ఇచ్చిండ్రు. ఏమి ఇచ్చిండ్రు? వర్ణమాల విభాగాలు. ఫస్ట్ టాపిక్ ఏమి ఇచ్చిండ్రు వ్యాకరణంలో? వర్ణమాల. వర్ణమాలలో విభాగాలు. సార్ అలా రావా సార్ మాకు? ఎంత వస్తాయి ఏమొస్తాయి అనేది మళ్ళీ మనం చర్చించినప్పుడు తెలుస్తుంది. ప్రశ్నల లోతు చూస్తే మీకు అర్థమవుతుంది మీకు వచ్చిన ఆలు నిజంగా వచ్చినాయా అనేటువంటి, అంటే వచ్చినట్టుగా మనం భావించాలనా అని. ఓకేనా? మీకే కాదు, నేను ప్రిపేర్ అయ్యేటప్పుడు కూడా నాకు ఆలొచ్చు కదా అని అనుకున్నా, కానీ చూసేటప్పటికీ ఇవన్నీ నాకేం తెలియదు అని అనిపించింది. ఓకేనా? తర్వాత భాషా భాగాలు. ఈజీ, అవునా కదా? భాషా భాగాలు కూడా మనకు చాలా ఈజీ. అవి కూడా ఎంత ఈజీ ఏం లెక్క అనేది మనం పాఠంలోకి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది. విభక్తులు. ప్రథమ విభక్తి, ద్వితీయ విభక్తి, తృతీయ విభక్తి నోటికి వచ్చేసేసారి ఇప్పుడు చెప్పాలనా అని అంటున్నారు. మీరు టైం వేస్ట్ చెప్పకండి, కానీ దాంట్లోంచి ఎట్లా ప్రశ్నలు వస్తాయో కూడా మనం చూడొచ్చు. 3వ టాపిక్ ఏంది? విభక్తులు. 4వది కాలాలు. పురుషులు అని ఇచ్చిండ్రు, ఇది పురుషులు కాదు పురుషులు. తర్వాత ఇక్కడ అన్ని తప్పు పడ్డాయి. కర్త, కర్మ, క్రియ, లింగాలు అని ఇచ్చిండు. తర్వాత సవర్ణ దీర్ఘ సంధి, గుణసంధి 2 సంస్కృత సంధులు ఇచ్చిండు. అత్వ, ఇత్వ, ఉత్వ 3 తెలుగు సంధులు ఇచ్చిండు. అంటే సంధులు కేవలము 5 మాత్రమే మనకి సిలబస్లో ఇచ్చిండ్రు. తర్వాత సమాసాలలో ద్వంద్వ, ద్విగు, తత్పురుష సమాసాలు అని ఇచ్చిండు. 3 రకాల సమాసాలు ఇచ్చిండు. ఓకేనా? ఇంతే మన సిలబస్. ఛందస్సు కానీ ఛందస్సు కానీ అలంకారాలు కానీ మనకి ఇవ్వలేదు. ఓకేనా? వాక్యాలు. ఈ కర్త, కర్మ, క్రియ అని ఇచ్చిండు అని అంటే వాక్యాలు ఆటోమేటిక్గా వాక్య రకాలు కూడా ఇచ్చినట్టే. ఈ టాపిక్ కూడా మనము చదువుకోవాల్సిందే.